ఒకసారి ఈ ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. బంగ్లాదేశ్ అల్లర్లతో ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లడంతో పార్లమెంటు అధ్యక్షుడు షాబుద్దీన్ రద్దు చేశారు. ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాలోనే ఉన్నారు. బంగ్లా సంక్షోభంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, వర్షం పడుతున్నట్టుంది అక్కడ, వీ కెన్ సీ దట్ అంబ్రెల్లా. చెప్పండి, బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? ముఖ్యంగా యూకే నిరాకరించినట్టుగా తెలుస్తోంది షేక్ హసీనాకు రెఫ్యూజీ లేకపోతే శరణార్థిగా ఆవిడని అంగీకరించడంలో. మరోవైపు అమెరికా కూడా ఆమె వీసాని రద్దు చేసినట్టుగా కూడా వార్త అందుతోంది. ఏం జరుగుతోంది? బంగ్లా అప్డేట్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న వివరాలు చెప్పండి. ఎస్ హరి, దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం వాతావరణం అంతా కూడా వర్షంతో ఉంది. సో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకోవైపు అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అకస్మాత్తుగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవి నుంచి దిగిపోయి ఆమె దేశం విడిచి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. నిన్న అర్ధరాత్రి మహమ్మద్ యూనిస్ను దేశానికి నూతన ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నియమిస్తూ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు రాత్రి నిర్ణయం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఈరోజు వెలువడబోతున్నాయి. నిజానికి ఆర్మీ చీఫ్ జమాన్ను ప్రభుత్వాధినేతగా చేస్తారనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో విద్యార్థి నేతలంతా కూడా ఖచ్చితంగా సైనికుల చేతిలోకి, సైన్యం చేతిలోకి ప్రభుత్వ పగ్గాలు అప్పగించొద్దు, అప్పగిస్తే మళ్ళీ ఆందోళన చేస్తామని వాళ్ళు హెచ్చరించినటువంటి నేపథ్యంలో అధ్యక్షుడు షాబుద్దీన్ మహమ్మద్ యూనిస్ను, నోబెల్ గ్రహీత, ఆయన బ్యాంకర్గా ఉన్నారు, సామాజిక కార్యకర్తగా బంగ్లాదేశ్లో మంచి పేరున్నటువంటి వ్యక్తి. సో ఆయనకు దేశ పగ్గాలు అప్పగించడం ద్వారా ఈ సంక్షోభాన్ని నివారించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో మహమ్మద్ యూనిస్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇకపోతే వెంకటేష్, మీరు చెప్పినట్టుగా మహమ్మద్ యూనిస్ నోబెల్ పురస్కార గ్రహీత అయిన ఆర్థికవేత్త, అలాగే శాంతి కాముకుడు అనే పేరు కూడా ఉన్న నేపథ్యం. మరోవైపు చూసుకుంటే దాని కాంట్రాస్ట్గా జరుగుతున్న దాడులు, అంటే సినిమా హీరో కుటుంబాన్ని హత్య చేయడం అవ్వచ్చు, లేకపోతే 400కు పైగా హత్యలు, దాంట్లో ఒక వర్గాని మీద ఎక్కువగా దాడులు జరగడం, ముఖ్యంగా హిందువుల దేవాలయాల మీద దాడులు జరగడం, దీని అంతా వెనక ఒక కాన్స్పిరసీ కూడా ఉంది. సో పాకిస్తాన్ అలాగే చైనా హస్తం కూడా ఉంది. బంగ్లాని చేతిలో పెట్టుకుంటే కనుక ఈ భారతదేశంలోకి త్వరగా చొచ్చుకొని రావచ్చు అనే ఒక కుట్ర కూడా కనిపిస్తున్న నేపథ్యం కూడా చాలామంది విశ్లేషకులు చెబుతున్న మాట. సో దానిపై భారత్ దృష్టి సారించిందా అంటే ఏం చెప్పాలి? బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నిటిని కూడా తాము చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు నిన్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారు. ఆమె తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఢిల్లీలోనే ఉండేందుకు అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు. ఆమె ఉన్నటువంటి సమయంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య మైత్రి మరింత బలపడినటువంటి నేపథ్యంలో ఆమెకు అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా భారత్ అందించబోతుంది. గతంలో కూడా ఆమె తండ్రిని ముజ్బీర్ రెహమాన్ హత్య చేసినటువంటి సందర్భంలో ఆమె దాదాపు 6 సంవత్సరాల పాటు ఎగ్జైల్లో ఉన్నారు. మన దేశంలోనే ఉండి అక్కడ రాజకీయాలు నడిపినటువంటి పరిస్థితి. సో మళ్ళీ అదే తరహాలో భారత్లోనే ఉండి అక్కడ రాజకీయాలను నడిపేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అమెరికా ఆమె వీసాను రద్దు చేసినట్టు సమాచారం అవుతుంది. అలాగే యూకే కూడా ఆమె పొలిటికల్ అసైలం ఇచ్చేందుకు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వైఖరిపైన కొంత అసంతృప్తితోటి ఉన్నట్టు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. బంగ్లాదేశ్ ఒక ఆర్థిక శక్తిగా, ఆసియాలో ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా గార్మెంట్ ఇండస్ట్రీలో భారత్ కంటే చాలా ముందంజలో బంగ్లాదేశ్ ఉంది. ఆర్థిక వ్యవస్థ కూడా చాలా మెరుగైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ను డీస్టెబిలైజ్ చేయాలనేటువంటి కుట్ర విదేశాలకు సంబంధించి చాలా దేశాలకు ఉందనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అందులో పాకిస్తాన్ ప్రధాన హస్తం ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాదుల హస్తంతోనే ఇటు బంగ్లాదేశ్లో మైనార్టీలైనటువంటి హిందువులపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దాదాపు 440 మంది ఇప్పటి వరకు ఈ దాడుల్లో చనిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది. దీనిపైన నిన్న కేంద్ర మంత్రి ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు. స్థానికంగా ఉన్నటువంటి అథారిటీస్ అన్నిటిని కూడా రిక్వెస్ట్ చేశామని, అలాగే కొత్తగా ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ప్రభుత్వాధినేతతో మాట్లాడే అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని కూడా నిన్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హామీ ఇచ్చారు. కాబట్టి మహమ్మద్ యూనిస్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మళ్ళీ తిరిగి లా అండ్ ఆర్డర్ను గాడిలో పెడతారా లేదా అన్నది మనం చూడాలి. అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న నజియాను 17 ఏళ్ల శిక్షలో ఆవిడ్ని ప్రస్తుతం హౌస్ అరెస్ట్లో ఉంచిన ఆవిడ్ని రిలీజ్ చేయడంతో పాటుగా దాదాపు 1000 మందిని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీని ఏ రకంగా చూడాలి, క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా ప్రతిపక్ష నేత ఖలీదా జియాను విడుదల చేశారు. ఆమె వివిధ కేసుల్లో ఆమె జైలు పాలయ్యారు. అలాగే ఆమె గతంలో
ప్రస్తుత ప్రధాని మాజీ ప్రధాని షేక్ హసీనా పైన హత్యాయత్నం కేసులో కూడా ఆమె నిందితురాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో షేక్ హసీనా దేశం వదిలి వెళ్ళిపోవడంతో ఆమెను కూడా బయటికి వదిలిపెట్టినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ప్రభుత్వంలో ఖలీదా జియా పాత్ర ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఆమెను విడుదల చేశారు. అలాగే ఇతర స్టూడెంట్ యూనియన్ సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ కొత్త ప్రభుత్వంలో తమ బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో కొత్తగా ఎన్నికలు నిర్వహించేంత వరకు ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ నడపబోతున్నారు కాబట్టి విపక్షాలతో కూడినటువంటి నాయకులతో కూడినటువంటి గవర్నమెంట్ ఉండేందుకు ఆమెను బయటికి విడుదల చేసినటువంటి పరిస్థితి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.